ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు జరుగుతున్నాయి. చిన్న నిర్మాతల అభిప్రాయాలపై ఫెడరేషన్ తో చర్చిస్తున్నారు సి కళ్యాణ్. ఈ చర్చలు కొలిక్కొస్తే నిర్మాత దిల్ రాజును కలుస్తాయి ఇరు వర్గాలు. వేతనాలు పెంచితే చిన్న సినిమాలపైనే ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతుంది. చర్చలు ఫలించకపోయినా కూడా దిల్ రాజుని కలవాలని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్ గా ఇవాళ ఏం జరగబోతోంది, ఇవాళ ఏమైనా అటు కార్మికులు ఏమైనా శుభవార్త వినే అవకాశం కనిపిస్తోందా? మా ఫిల్మ్ హెడ్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఏంటి ఇవాళ ఏమైనా చర్చలో కొలిక్కి వస్తాయా? వరుసగా 4వ రోజు కూడా షూటింగ్లు బంద్ అయిపోయాయి. వరుసగా 4 రోజులు బంద్ అయిన ఈ షూటింగ్ కార్యక్రమాలు 5వ రోజు కూడా కొనసాగే విధంగానే ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి. ఇక్కడ మీటింగులు కూడా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళకు కొన్ని డౌట్లు ఉన్నాయి ఫిలిం ఫెడరేషన్ వాళ్ళకి. ఆ డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి వస్తున్నారు, కానీ ఇది తుది దశ చర్చలు కావు అనేది వాళ్ళు చెప్తున్న విషయం. మరోపక్క చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎందుకు అంటే రేపు వేతనాలు పెంచినా ఏది జరిగినా కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది చిన్న సినిమా నిర్మాతలే. ఈ ఇండస్ట్రీలో 90% షూటింగ్లు జరిగేవి, 90% విడుదలయ్యేవి చిన్న సినిమాలే. కాబట్టి ఈ చిన్న సినిమాల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎలాంటి కండిషన్స్కి అంగీకరిస్తారో అనే విషయం చర్చ జరుగుతూ ఉంది లోపల ప్రస్తుతానికి. ఈ చర్చలన్నీ పూర్తయిన తర్వాతకి ఈ విషయాలని ఫిలిం ఛాంబర్కి విన్నవిస్తారు. ఫిలిం ఛాంబర్కి విన్నవించిన తర్వాత ఫెడరేషన్ వాళ్ళు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి. వాళ్ళు మధ్యాహ్నం వచ్చాక వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేసుకొని, వాళ్ళకి ఇప్పటివరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది షూటింగ్ షెడ్యూల్ టైం ఒకటి, మార్నింగ్ కాల్ షీట్ల టైం ఒకటి, వేతనాల పెంపు ఒకటి, వేతనాలు పెంచిన వేతనాలు సేమ్ డే ఇవ్వాలనేది ఒకటి, మా మెంబర్స్ని మాత్రమే పెట్టుకోవాలి, ఇతర మెంబర్స్ని పెట్టుకోవద్దనే అంశం ఒకటి. వీటన్నిటిపైన ఒక క్లారిటీ తీసుకోవడానికి ఫిలిం ఫెడరేషన్ నాయకులు కొంతమంది వచ్చి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో సమావేశం జరిపే అవకాశం ఉంది. ఈ సమావేశాల తర్వాత ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును కలుస్తారు 3 గంటల తర్వాత. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది చూస్తున్నారు. కానీ ఈ చర్యలన్నీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఈరోజు ముగింపు దశగా లేవు. రేపు కూడా ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉంది. అంటే ఒకవేళ రేపటికి కూడా ఇవి ఒక కొలిక్కి రాకపోతే ఎల్లుండి ఫిలిం ఫెడరేషన్ నాయకులు కృష్ణానగర్ నుండి ఫిలిం ఛాంబర్ ముట్టడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగానే వీళ్ళ చర్యలు కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.